వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. పలాస నియోజకవర్గంలో విమానాశ్రయానికి అడుగులు పడుతున్నాయి. సంతబొమ్మల మండలం మూలపేట పోర్ట్కి అనుసంధానంగా పలాస మండలంలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని ఇటీవలే పౌర విమాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. దానికి అనుగుణంగా పరిశీలనకు ప్రభుత్వం 1.9 కోట్లు కేటాయించింది. అందుకుగాను మందస మండలంలో బిడిమి, బేతలపురం, టి గంగువాడ ప్రాంతాలను గురువారం కేంద్ర ఎయిర్పోర్ట్ అథారిటీ టీం సందర్శించారు. స్థల పరిశీలన అనంతరం మీడియాతో ఆర్డీఓ మాట్లాడుతూ కేంద్రం నుండి 6 ఎయిర్పోర్ట్లు అనేది ప్రపోజల్లో పెట్టడం జరిగిందని, అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాస రెవెన్యూ డివిజన్లో మందస మరియు వజ్రపు కొత్తూరు మండలాల్లో కొంత ఏరియాని కనుక్కోవడం జరిగింది. కనుక్కున్న ఏరియా ఎంతవరకు ఫీజిబిలిటీ అవుతుందో తెలుసుకోవడానికి కేంద్రం నుండి ఎయిర్పోర్ట్ అథారిటీ టీం స్థల పరిశీలన చేయడం జరిగిందని అన్నారు. వారికి స్థలంకి సంబంధించి మొత్తం వివరించడం జరిగింది అని, తదుపరి వారు తీసుకున్న నిర్ణయం బట్టి కార్యాచరణ జరుగుతుందని తెలిపారు. ప్రైవేట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ పక్కన అవును. This one north side. This one north. ये थोड़ा इसको ऐसी ज़्यादा सिम रख सकता है and that hill is here. Can we go up to the seesaw? Yeah, you can go. You can go. So I think we need to go to this start from here and then near to this hill. Yes, sir. Yes. And if possible then to this side. We can go, sir. No issue. We can go. So first point will be this one. 15 kilometers. Means we cross this area. Yes, sir. Already you crossed this area. You are right. There are 2-3 more hills, sir. Malakonda, Jantikonda, Peddakonda. In between, there is one drainage developed, sir. This is broken land, but there is no. No, sir. Fresh water. There is potable water. The rainfall data you also required. What is the intensity of rainfall? Do you have some rainfall data? Rainfall, yes, sir. We are having. Area is around 80 to 100. గ్రౌండ్ వాటర్ ఏరియా అంత ఎలివేషన్ ఎంత ఉంటుందండి? అంటే సెంట్రల్ పాయింట్ 100 మీటర్స్ ఉంది సార్. కాదు ఇప్పుడు కౌంటర్ అది మనకి సీకి దీనికి హిల్కి ఈ హైట్ ఎంత ఉంటుంది? సీకి ఎంత ఇది యావరేజ్ హైట్ 60 మీటర్స్. We are walking for walkable distance. బీచ్ సీసన్ బీచ్ హాఫ్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ Let vehicles we will have to come. ఓన్లీ సైకిల్ నార్మల్. नहीं सर वो वन फ्लाइंग जोन में तो है, बट जैसे इनका हाइट जो है अगर 30 मीटर है 1:50 का जो स्लोप रहेगा उसके हिसाब से एटलीस्ट 1.5 किलोमीटर तक होना है. हाँ तो 1.5 हमारा रनवे से अगर है तो सर छेड़ने की जरूरत नहीं, और अगर उसके अंदर आ रहा बात की बात है हाँ from here to here 3 kilometers sir. That's it. From here this junction we have stayed sir. From here to here 3 kilometers. You are running from up to here. यहाँ तक आएगा ये 1000 मीटर का अगर जैसे वो रेसा वगैरह कैट 1 और रेसा लेंगे. పలాస మన స్టేట్లో
ఒక 6 ఎయిర్పోర్ట్స్ అనేది ప్రపోజల్ పెట్టారు. సో అందులో భాగంగానే మనకి ఈ పలాసకి దగ్గరలో మన పలాస డివిజన్, శ్రీకాకుళం డిస్టిక్లో పలాస డివిజన్లో మనకి వజ్రపు కత్తూరు అలాగే మందస నుంచి కొంత ఏరియాని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని పరంగానే మనకి ఏదైతే ఫీజిబిలిటీ ఉందో ఏంటనేది చెక్ చేయడానికి సెంట్రల్ నుంచి ఎయిర్పోర్ట్ అఫీషియల్స్ రావడం జరిగింది. ఇవాళ మొత్తం చూశారు. వాళ్ళకి అన్ని డీటెయిల్స్ ఏదైతే ఇవ్వాలో, ల్యాండ్ డీటెయిల్స్ కానీ, టోపోగ్రఫీ డీటెయిల్స్ కానీ, ఇవన్నీ డీటెయిల్స్, సాయిల్ డీటెయిల్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మ్యాప్స్ తోటి అన్నట్లకి. తదుపరి వాళ్ళు ఏదైతే డెసిషన్ తీసుకుంటారో దాన్ని బట్టి ఫర్దర్ ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ. అలాగే మన ఇక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి నేను ఆర్డీఓని, అదేవిధంగా ఆల్ తహసీల్దార్సు, మండల్ సర్వేయర్సు, వేరే డిపార్ట్మెంట్స్ నుంచి డీడీ గ్రౌండ్ వాటర్ కానీ, అలాగే మెట్రాలజీ కానీ, అదేవిధంగా మైన్స్ కానీ, అదేవిధంగా మనకి ఇరిగేషన్ కానీ, ఆల్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా రావడం జరిగింది స్టడీ చేయడానికి. వాళ్ళకి మొత్తం మనకి ఇంకా డీటెయిల్స్ అన్నీ ఇస్తాం మేము. ఇట్స్ ఓన్లీ టెంటేటివ్. మీకు అన్ని డీటెయిల్స్ కూడా పూర్తిగా మళ్ళీ మేము ఇస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.